హలో అందరికీ ఈరోజు ఒక టాటా ఏసీ గోల్డ్ పెట్రోల్ వెహికల్ అయితే మన వర్క్షాప్కి వచ్చింది. ఈ వెహికల్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే స్టార్ట్ కావట్లేదని చెప్పేసి అన్నారు. సో ఇలా స్టార్ట్ కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే టైమింగ్ బెల్ట్ వల్లనే. ఈ టైమింగ్ బెల్ట్ చూడడానికి మంచిగానే ఉన్నా ఈ టైమింగ్ బెల్ట్ టీత్ అయితే అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయింది. సో ఇలా డ్యామేజ్ అయిపోయి టైమింగ్ అవుట్ అయిపోయి వెహికల్ అయితే స్టార్ట్ కాలేదు కస్టమర్కి. సో ఇలా టైమింగ్ బెల్ట్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే టైమింగ్ బెల్ట్ టైంకి చేంజ్ చేసుకోకపోవడమే. సో పాత బెల్ట్ పక్కకు పడేసి టాటా జెన్యూన్ పార్ట్స్ నుంచి కొత్త టైమింగ్ బెల్ట్ అయితే తెప్పియడం అయితే జరిగింది. సో పాత బెల్ట్ టీత్కి కొత్త బెల్ట్ టీత్కి ఒకసారి మీరు తేడా చూసుకోవచ్చు. అండ్ ఈ బెల్ట్తో పాటు టెన్షనరీ బేరింగ్ కూడా చేంజ్ చేసేస్తున్నా. సో మీరు కూడా మీ వెహికల్కి బెల్ట్ చేంజ్ చేసేటప్పుడు ఒక్కసారి టెన్షనరీ బేరింగ్ని కూడా చూయించుకోండి. అండ్ బెల్ట్ అయితే విజయవంతంగా ఫిట్ చేయడం అయితే జరిగింది, బేరింగ్ అండ్ బెల్ట్ కూడా. అండ్ బెల్ట్ వేసిన తర్వాత ఒకసారి చెకప్ చేసుకొని అండ్ ఈ చెకప్ అయిపోయిన తర్వాత టాపిట్ కవర్ కూడా విజయవంతంగా ఫిట్ చేయడం అయితే జరిగింది. సో అండ్ ఈ టైమింగ్ బెల్ట్ వర్క్ అయితే అయిపోయిన తర్వాత ఈ వెహికల్కి ఇంకొక చిన్న ప్రాబ్లం అయితే తెలిసింది ఉన్నదని. అదేంటి అంటే డైనమోడ్ నుంచి బ్యాటరీ ఛార్జ్గా ఉందంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సాకెట్ వైర్స్ అయితే కరెక్ట్గా ఉండాలి. అక్కడ ఈ సాకెట్కున్న 2 వైర్లు అయితే కట్ అయిపోయి ఉన్నాయి. సో అలా కట్ అయిపోయి ఉంటే బ్యాటరీ అయితే ఛార్జ్ కాదు. అందుకే కొత్త సాకెట్ అయితే తెప్పించి వెహికల్కి ఫిట్ చేసిన. సో ఉంటా మంచిది, బాయ్, జై హింద్.